అధ్యక్షుడి హత్యకు స్కెచ్ చేస్తున్నారనే ఇజ్రాయెల్ నివేదికలో వైపు, అదే జరిగితే ఇరాన్ను పూర్తిగా తుడిచిపెట్టేయడమే అనే ట్రంప్ హెచ్చరికలు మరోవైపు. పశ్చిమాసియాలో మళ్లీ మంటలు రాజుకుంటున్నాయి. ఇరాన్ మీద విరుచుకుపడుతున్న అమెరికా కీలక రైల్వే బ్రిడ్జిని ధ్వంసం చేసింది. ఇదే ఇప్పుడు మరిన్ని భయాలు క్రియేట్ చేస్తోంది. చైనా రష్యా టెన్షన్కు కారణమవుతోంది. అసలు అమెరికా ఇరాన్ మధ్య ఏం జరుగుతోంది? ఇరాన్లో బ్రిడ్జ్ ధ్వంసమైతే ఆ రెండు దేశాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి? ట్రంప్ హత్యకు కుట్ర అంటూ నివేదికలు, అదే జరిగితే ఇరాన్ అంతమే అనే హెచ్చరికలు, పశ్చిమాసియాలో రాజుకుంటున్న మంటలు, ఇరాన్ మీద అమెరికా మళ్లీ దాడులు, ఇరాన్పై దాడుల్లో కీలక రైల్వే బ్రిడ్జ్ ధ్వంసం, తెగిపోయిన ఇరాన్ చైనా రష్యా సంబంధం, రైల్వే వంతెన మీదే యుఎస్ దృష్టి. ఎందుకలా? ఆగినట్లే అనిపించిన పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు అంతకు మించి సెగలు కక్కేందుకు రెడీ అవుతోందా అంటే అవును అనే అనిపిస్తున్నాయి పరిణామాలు. సీజ్ ఫైర్ ముగిసింది కానీ చర్చలు కొనసాగుతాయన్నట్లు ట్రంప్ చెబుతున్న లాజిక్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కొత్త భయాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇరాన్ మీద మరోసారి అమెరికా దాడులకు దిగుతోంది. ఇక అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ చర్చలపై కీలక ప్రకటన చేశారు. అమెరికాతో చర్చలను ఇరాన్ కోరిందని, అయితే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ముగిసిపోయిందని స్పష్టం చేశారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతను మళ్లీ పెరిగిన వేళ ఇలాంటి ప్రకటన రావడం కొత్త చర్చకు దారితీస్తోంది. హర్మూజ్ జలసంధిలో 3 వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు చేయడంతో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ దాడులకు ఇరాన్ వైఖరే కారణమని అమెరికా ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతిగా కువైట్, బహ్రెయిన్ పై ఇరాన్ దాడులు చేస్తోంది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. చైనా రైల్వే కారిడార్, చాబహార్ పోర్టులతో పాటు పలు ఇరాన్ మిలిటరీ స్థావరాలపై అమెరికా బాంబుల వర్షాన్ని కురిపించింది. అమెరికా దాడుల్లో కీలక రైల్వే వంతెన ధ్వంసమైంది. ఇది ఇరాన్తో పాటు చైనా రష్యాను టెన్షన్ పెడుతోంది. దీంతో ఈ బ్రిడ్జ్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇరాన్, చైనా, రష్యా దేశాల మధ్య భూమార్గం ద్వారా జరిగే వ్యూహాత్మక వస్తు రవాణాకు కీలకంగా భావించే ఆగ్ తకే ఖాన్ రైల్వే బ్రిడ్జిపై అమెరికా వైమానిక దళం క్షిపణి దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని గులిస్తాన్ ప్రావిన్స్ లో ఉన్న ఈ రైల్వే వంతెన చైనా, తుర్క్మెనిస్తాన్, ఇరాన్ రైల్వే కారిడార్లో అత్యంత కీలకమైన భాగం. అమెరికా విధించిన ఆంక్షలు, ఇరాన్ సముద్ర రేవులపై ఉన్న పరిమితుల కారణంగా ఇరాన్, రష్యా, చైనా దేశాలు ఆయుధాలు, ముడి చమురు, ఇతర సరుకుల రవాణాకు ఈ ప్రత్యామ్నాయ రైలు మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి. ఈ 3 దేశాల ఆర్థిక, సైనిక సహకారాన్ని దెబ్బతీయాలనే వ్యూహంతోనే అమెరికా ఈ కీలక మౌలిక సదుపాయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా ఈ దాడులకు పాల్పడింది. ఆగ్ తకే ఖాన్ రైల్వే బ్రిడ్జిపై దాడులను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, దెబ్బతిన్న రైల్వే మార్గాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. పౌర మౌలిక సదుపాయాలపై అమెరికా జరిపిన ఈ దాడి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన యుద్ధ నేరమని ఆరోపించింది. దీనికి ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ఇకటు ఇరాన్ తమపై చేసే ప్రతి దాడికి 20 రెట్లు తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ట్రంప్ హెచ్చరించారు. వరుస పరిణామాలతో అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లతో పాటు క్రిప్టోకరెన్సీ మార్కెట్లోనూ తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు దక్షిణ ఇరాన్లోని సైనిక స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తున్న అమెరికా ఇప్పుడు యూరేషియా అంటే యూరోప్, ఏసియా దేశాల భూ సంబంధ రవాణా మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి సారించడం భౌగోళిక రాజకీయంగా కీలక పరిణామంగా కనిపిస్తోంది. ఇక అటు ఇరాన్ కు ట్రంప్ మరోసారి ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. తనపై హత్యాయత్నానికి ఇరాన్ ప్రయత్నిస్తే ఆ దేశంపై క్షిపణుల వర్షం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తాము ఇప్పటికే 1000 క్షిపణులను సిద్ధం చేసి ఉంచామని, అవసరమైతే 1000 క్షిపణులతో భారీ ప్రతీకార దాడులు జరుగుతాయన్నారు ట్రంప్. ఈ విషయంపై ఇప్పటికే సైన్యానికి ఆదేశాలు అందాయని చెప్పారు. ఇరాన్లోని అన్ని ప్రాంతాలను ధ్వంసం చేయడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత భయాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇక తనపై ఇరాన్ హత్యాయత్నం చేసే అవకాశం ఉందని గతంలోనూ ట్రంప్ ఆరోపించారు.
అయితే ఇప్పుడు హర్మూజ్ జలసంధి, అణు ఒప్పందం వంటి అంశాలపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ హెచ్చరికలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. 3 వారాల కిందే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన 2 రోజులుగా మళ్లీ పరస్పర దాడులు జరగడంతో ప్రాంతీయంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ సరికొత్త కుట్ర పన్నుతోందంటూ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు వాషింగ్టన్ను అప్రమత్తం చేసిన నెక్స్ట్ డేనే ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్లాన్ చేస్తున్న ఈ రహస్య హత్యాయత్నానికి సంబంధించిన నివేదికను అమెరికాకు ఇజ్రాయెల్ షేర్ చేసింది. గత కొన్ని వారాలుగా ట్రంప్ కు ఉన్న ముప్పుపై అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం అందిస్తున్న నిర్దిష్టమైన ప్లాన్ ను ఎత్తి చూపుతూ హెచ్చరించడం మాత్రం ఇదే మొదటిసారి. ఆ తర్వాతే సీన్ మరింత హీటెక్కింది. దాడుల విషయంలో అమెరికా మరింత దూకుడు చూపించడం స్టార్ట్ చేసింది. మరీ ముఖ్యంగా ఆక్ తకే ఖాన్ రైల్వే బ్రిడ్జ్ ను టార్గెట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అమెరికా దాడుల్లో వంతెన ధ్వంసమైన మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించిన ఇరాన్ కేవలం 15 గంటల్లోనే మళ్లీ వినియోగానికి అనుకూలంగా మార్చిందనే చర్చ జరుగుతోంది. అయితే నిన్నటి వరకు ఇరాన్ సైనిక లక్ష్యాలను టార్గెట్ చేస్తున్న అమెరికా ఇప్పుడు రైల్వే వంతెన మీద దృష్టి పెట్టడం ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది. ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లో దారిలోకి తెచ్చుకోవాలని ఫిక్స్ అయిన అమెరికా దానికోసం అన్ని రకాల వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పుడు రైల్వే వంతెనను టార్గెట్ చేసి అసలు తమ లక్ష్యమేంటో చెప్పకనే చెప్పింది. అసలేంటి ఆక్ తకే ఖాన్ బ్రిడ్జ్ సైనిక లక్ష్యాలతో పాటు అసలు ఈ వంతెనను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అమెరికా వ్యూహాలు ఏంటి? ఆ బ్రిడ్జ్ ఇరాన్కు అది ఎలా కీలకం? 3 పవర్ సెంటర్స్కు అది ఎలా కీలకంగా మారింది? ఆక్ తకే ఖాన్ బ్రిడ్జ్ ది పవర్ సెంటర్ టార్గెట్ బ్రిడ్జ్ అమెరికా అసలు లక్ష్యమేంటి? అసలు ఆ వంతెన 3 దేశాలకు ఎలా కీలకం? బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసమైతే పరిస్థితి ఏంటి? ఇరాన్ ఎకానమీ మరింత ఎఫెక్ట్ అవుతుందా? ఇరాన్ పై భారీ స్థాయిలో అమెరికా దాడులు. ఆక్ తకే ఖాన్ ను లక్ష్యంగా చేసుకున్న అమెరికా. ఇరాన్ గోలిస్తాన్ ప్రావిన్స్ లో ఉన్న వంతెన. చైనా, తుర్క్మెనిస్తాన్, ఇరాన్ అనుసంధానం. సరుకుల రవాణా కోసం రైల్వే కారిడార్ వినియోగం. ఆగిపోతుంది అనుకున్న యుద్ధం మళ్లీ మొదలు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇరాన్ పై అమెరికా భారీ స్థాయిలో వైమానిక దాడులు చేస్తుంది. ఈసారి ఇరాన్ మిలిటరీ స్థావరాలతో పాటుగా చైనా, తుర్క్మెనిస్తాన్, ఇరాన్ను కలిపే అత్యంత కీలక రైల్వే కారిడార్ ఆక్ తకే ఖాన్ కూడా లక్ష్యంగా చేసుకుంది. ఇది ఇరాన్ గోలిస్తాన్ ప్రావిన్స్ లో ఉంటుంది. ఇది చైనా, తుర్క్మెనిస్తాన్, ఇరాన్ దేశాలను అనుసంధానించే ప్రధాన వాణిజ్య మార్గం. అమెరికా దాడుల తర్వాత టెహ్రాన్, మషద్ నగరాలకు వెళ్లే రైలు సేవలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు అమెరికా దాడులతో ఇరాన్తో పాటు చైనా, రష్యా మీద కూడా ప్రభావం కనిపించడం ఖాయం అనిపిస్తుంది. 2025 చివరి నుంచి చైనాతో పాటు రష్యా ఈ రైల్వే కారిడార్ను సరుకుల రవాణా కోసం వినియోగిస్తున్నాయి. దీంతో ఈ మార్గంపై అమెరికా దాడి అంతర్జాతీయ వాణిజ్యంతో పాటు చైనా, రష్యా వ్యూహాత్మక ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్మూజ్లో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగించే టెహ్రాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరిచే లక్ష్యంతో అదనపు దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలను పూర్తిగా దెబ్బతీయడమే ఈ ఆపరేషన్ ఉద్దేశమని తెలిపింది. అయితే ఆక్ తకే ఖాన్ బ్రిడ్జ్ సెంట్రల్ ఏషియా, రష్యా, చైనాను అనుసంధానం చేస్తుంది. హర్మూజ్ దగ్గర ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఈ భూమార్గాన్ని ఉపయోగిస్తుంది ఇరాన్. ఈ మార్గం టెహ్రాన్కు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సివిల్, మిలిటరీ ఇన్ఫ్రా రవాణాకు యూజ్ అవుతుంది. అలాంటిది ఈ రూట్ ఇబ్బందుల్లో పడితే ఇరాన్ ఎకానమీ మీద, ఆ దేశం అంతర్జాతీయ సంబంధాలను ఇంపాక్ట్ చేసే అవకాశాలుంటాయి. అమెరికా నావికాదళం ఇరాన్ దక్షిణంలోని పర్షియన్ గల్ఫ్ పోర్టులపై దిగ్బంధనాన్ని కట్టుదిట్టం చేసిన తర్వాత ఈ ఉత్తర రైల్వే మార్గమే టెహ్రాన్కు ప్రధాన వాణిజ్యాయ ప్రత్యామ్నాయంగా మారింది. ఇప్పుడు దీన్ని దెబ్బతీస్తే ఇరాన్ను మరింత కార్నర్ చేయొచ్చు అనేది అమెరికా వ్యూహం. ఆక్ తకే ఖాన్ వంతెన అనేది చైనా బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ కీలక భాగం. దాడికి ముందు ఈ మార్గంలోనే చైనా సరుకు రవాణా 3 పెరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. అటు 2025 చివరి నుంచి పాశ్చాత్య దేశాల సముద్ర నిఘాను తప్పించేందుకు ఇరాన్కు సరుకులను తరలించడానికి
రష్యా ఈ భూమార్గాన్ని భారీగా వినియోగిస్తుందని నివేదికలు చెప్తున్నాయి. అలాంటి బ్రిడ్జిపై అమెరికా దాడులు చేయడం ప్రాంతీయ ఉద్రిక్తతను మరింత తీవ్రతరం చేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక అటు తుర్క్మెనిస్తాన్ సరిహద్దుల సమీపంలో ఉన్న వంతెనపై దాడి చేయడం ద్వారా ఇరాన్ భూభాగంలోకి అత్యంత లోతుగా అమెరికా చొచ్చుకెళ్లినట్లు కనిపిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఇరాన్కు మద్దతుగా ఉన్న రష్యా, చైనా కూడా దీన్ని స్పష్టమైన హెచ్చరికగా చూడొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇరాన్ను గుప్పెట్లో తీసుకోవాలి అనేది ముందు నుంచి అమెరికా టార్గెట్. అయితే ఆ దేశం నుంచి ఈ రేంజ్ ప్రతిఘటన ఊహించని ట్రంప్ శాంతి ఒప్పందానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తున్నాడు. కాల్పుల విరమణ ముగిసింది, చర్చలు కొనసాగుతాయనే స్టేట్మెంట్స్తో కథ మళ్లీ మొదటి నుంచి అనే రేంజ్లో కనిపిస్తున్నారు. ఇరాన్ను అన్ని రకాలుగా దెబ్బతీసేందుకు మిలిటరీ టార్గెట్లతో పాటు ఇన్ఫ్రాను కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుంటుంది. అందులో భాగంగానే ఆక్ తకేకాన్ రైల్వే బ్రిడ్జ్ మీద నజర్ పెంచుతుంది. ఈ వంతెనను అటాక్ చేస్తే ఇరాన్ ఆర్థిక శక్తిని బలహీనం చేయడం, రష్యా, చైనా, ఇరాన్ యాక్సెస్ ను వీక్ చేయడం, రష్యాకు సరుకు రవాణాలను, చైనా BRI లింకులను పూర్తిగా డిస్టర్బ్ చేయడం, సముద్ర మార్గాలతో పాటు ల్యాండ్ రూట్స్ కూడా రిస్క్ అని చూపించడమే ఇప్పుడు అమెరికా వ్యూహంగా కనిపిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా దాడులపై ఇరాన్ ఘాటుగా రియాక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు అమెరికాకు బ్రేక్ వేసేలా IRGC మరింత దూకుడు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఖతార్, బెహ్రెయిన్లపై అటాక్ చేస్తుంది. అటు హౌతీలు, హెజ్బొల్లా ద్వారా పరోక్షంగా యుద్ధం చేసే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే యుద్ధం మరింత ముదిరే అవకాశాలుంటాయి. 100 రోజుల యుద్ధంలో ప్రపంచం అంతా చుక్కలు చూపించింది. అలాంటిది ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు కొత్త భయాలను క్రియేట్ చేస్తున్నాయి. రెండు దేశాలు తీరు చూస్తుంటే మాత్రం పశ్చిమాసియా పరిణామాలు కొత్త మలుపులు తీసుకునే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.